నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. అన్ని మాసాలలోకి కార్తీక మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న సంగతి మీకు తెలిసిందే. ప్రతి ఆధ్యాత్మికంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అంటే భక్తి పారవశ్యంలో మునిగిపోయేవారు కానీ సామాన్య భక్తులు కానీ సామాన్య వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఓ ప్రత్యేకమైన పూజా కృతులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నెలలో కొంతమంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు, కొంతమంది ఏమో తెల్లవారుజామున 3:30కే లేచి దీపారాధన చేస్తూ శివాలయంలో శైవక్షేత్రాల నుంచి పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు మా ఇంట్లో కార్తీక నోములు అంటే కేదారేశ్వర స్వామి వారి వ్రతంతో పాటుగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా సంకల్పించాము. ఆ ప్రకారంగా వ్రతం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క వ్రతం యొక్క వైశిష్ట్యాన్ని, వ్రత విధానాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కళ్ళారికి గాంచండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందండి. ఈ నేపథ్యంలో చూడండి, ప్రతిరోజు మా యొక్క అంటే దేవుని యొక్క మందిరం ఏ రకంగా అలంకరించారో. ఈరోజు ప్రత్యేక పూజ కాబట్టి తులసమ్మ తల్లిని కూడా ఇంట్లో తీసుకొచ్చారు. ఎందుకంటే బయట తుఫాను గాలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఆ ప్రకారంగా ఇంట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు నక్షత్ర హారతి అంటారు, మీకు అన్న ఐడియా ఉంటుంది. కార్తీక మాసానిగానే మామూలు హారతి వేరే, నక్షత్ర హారతి అని చెప్పి మొత్తం ఎన్ని దీపాలు ఆడతారని నక్షత్ర హారతిలో 27 దీపాలతోటి హారతి ఇస్తారట. అంటే ఇటు స్వామివారికి ఈ తులసమ్మ తల్లికి ఇస్తారు. ఆ ప్రక్కనే చూడండి కేదారేశ్వర స్వామివారిది, ఆ ప్రక్కనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు, ఆ ప్రక్కనే సత్యనారాయణ స్వామివారు. అంటే ఎవరికి వీలైన రీతిలో వాళ్ళు చేస్తుంటారు. మాకు కాస్త ఉద్యోగరీత్యా కొద్దిగా పని ఒత్తిడి వల్ల సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలన్న సంకల్పంతో మేము ఈరోజు ఈ రకంగా ఏర్పాటు చేస్తున్నాము. అంటే ఈ కార్యక్రమం అంటే పూజ చిన్నదా పెద్దదా అనే విషయం గురించి ఇది మాత్రం అంటే ఈ కేదారేశ్వర స్వామి వ్రతం సత్యనారాయణ సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ పూజా కృతం మాత్రం చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారండి. అంటే మొత్తం పిల్లల్లో ఉన్న పాత వస్తువులను తీసేయడం, శుభ్రంగా మొత్తం మీకు తెలియనే ఉందండి. శుచి శుభ్రత అనేది ప్రతి పూజకి ఉంటుంది. ఈ పూజలో మాత్రం మరింత ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇటువంటి పూజా తంతు ఈరోజు మా ఇంట్లో దిగ్విజయంగా మూర్తి నిర్వహించడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ భగవంతుని యొక్క ప్రసాదం వరప్రసాదం మాతో పాటుగా మీకు కూడా ఉండాలని కోరుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమో నారాయణ నమః.